Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అతని స్కూలు వీధి చివరన ఉంది. ఇన్ ఇంగ్లీష్ హిస్ స్కూల్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. వన్స్ అగైన్ హిస్ స్కూల్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. గుడి పక్క వీధిలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ ద టెంపుల్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీట్. వన్స్ అగైన్ ద టెంపుల్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ స్ట్రీట్. నువ్వు నా పక్కన కూర్చోవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ. మళ్ళొకసారి యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ. అతని స్కూల్ ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హిస్ స్కూల్. వన్స్ అగైన్ వేర్ ఈస్ హిస్ స్కూల్. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇన్ ఇంగ్లీష్ వేర్ కెన్ ఐ సిట్. ఆమె కారు ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హర్ కార్. వన్స్ అగైన్ వేర్ ఈస్ హర్ కార్. నేను చివరి గదిలో పడుకుంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్లీప్ ఇన్ ది లాస్ట్ రూమ్. వన్స్ అగైన్ ఐ విల్ స్లీప్ ఇన్ ది లాస్ట్ రూమ్. మీరెక్కడ పడుకుంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్లీప్. వన్స్ అగైన్ వేర్ విల్ యూ స్లీప్. నేను హోటల్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఏ హోటల్. వన్స్ అగైన్ ఐ విల్ స్టే ఇన్ ఏ హోటల్. మీరు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే. వన్స్ అగైన్ వేర్ విల్ యూ స్టే. మా నాన్నగారు నిద్రపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ మై ఫాదర్ ఈస్ స్లీపింగ్. వన్స్ అగైన్ మై ఫాదర్ ఈస్ స్లీపింగ్. మీ నాన్న ఎక్కడ? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్. మళ్ళొకసారి వేర్ ఈజ్ యువర్ ఫాదర్. అది ఎడమ వైపు ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. అది పక్క గదిలో. ఇట్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. నా పుస్తకం అతని దగ్గర ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బుక్ ఈస్ విత్ హిమ్. వన్స్ అగైన్ మై బుక్ ఈస్ విత్ హిమ్. నా పుస్తకం ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ యువర్ బుక్. వన్స్ అగైన్ వేర్ ఈస్ యువర్ బుక్. నేను లోపల ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ ఇన్సైడ్. వన్స్ అగైన్ ఐ యామ్ ఇన్సైడ్. ఆమె ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంది? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ షీ డ్యాన్స్. మళ్ళొకసారి వెన్ విల్ షీ డ్యాన్స్. ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడు? ఇన్ ఇంగ్లీష్ వెన్ ఈజ్ ది ఇంగ్లీష్ క్లాస్. వన్స్ అగైన్ వెన్ ఈజ్ ది ఇంగ్లీష్ క్లాస్. క్లాస్ రేపు ఉంటుంది. క్లాస్ విల్ బి టుమారో. వన్స్ అగైన్ క్లాస్ విల్ బి టుమారో.
నీ పరీక్ష ఎప్పుడు? In English, when is your exam? Once again, when is your exam? నా పరీక్ష వచ్చే వారం. In English, my test will be next week. Once again, my test will be next week. అతని స్కూలు వీధి చివరన ఉంది. ఇన్ ఇంగ్లీష్ హిస్ స్కూల్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. వన్స్ అగైన్ హిస్ స్కూల్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. గుడి పక్క వీధిలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ ద టెంపుల్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీట్. వన్స్ అగైన్ ద టెంపుల్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ స్ట్రీట్. నువ్వు నా పక్కన కూర్చోవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ. మళ్ళొకసారి యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ. అతని స్కూల్ ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హిస్ స్కూల్. వన్స్ అగైన్ వేర్ ఈస్ హిస్ స్కూల్. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇన్ ఇంగ్లీష్ వేర్ కెన్ ఐ సిట్. ఆమె కారు ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హర్ కార్. వన్స్ అగైన్ వేర్ ఈస్ హర్ కార్. నేను చివరి గదిలో పడుకుంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్లీప్ ఇన్ ది లాస్ట్ రూమ్. వన్స్ అగైన్ ఐ విల్ స్లీప్ ఇన్ ది లాస్ట్ రూమ్. మీరెక్కడ పడుకుంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్లీప్. వన్స్ అగైన్ వేర్ విల్ యూ స్లీప్. నేను హోటల్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఏ హోటల్. వన్స్ అగైన్ ఐ విల్ స్టే ఇన్ ఏ హోటల్. మీరు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే. వన్స్ అగైన్ వేర్ విల్ యూ స్టే. మా నాన్నగారు నిద్రపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ మై ఫాదర్ ఈస్ స్లీపింగ్. వన్స్ అగైన్ మై ఫాదర్ ఈస్ స్లీపింగ్. మీ నాన్న ఎక్కడ? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్. మళ్ళొకసారి వేర్ ఈజ్ యువర్ ఫాదర్. అది ఎడమ వైపు ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. అది పక్క గదిలో. ఇట్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. నా పుస్తకం అతని దగ్గర ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బుక్ ఈస్ విత్ హిమ్. వన్స్ అగైన్ మై బుక్ ఈస్ విత్ హిమ్. నా పుస్తకం ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ యువర్ బుక్. వన్స్ అగైన్ వేర్ ఈస్ యువర్ బుక్. నేను లోపల ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ ఇన్సైడ్. వన్స్ అగైన్ ఐ యామ్ ఇన్సైడ్. ఆమె ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంది? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ షీ డ్యాన్స్. మళ్ళొకసారి వెన్ విల్ షీ డ్యాన్స్. ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడు? ఇన్ ఇంగ్లీష్ వెన్ ఈజ్ ది ఇంగ్లీష్ క్లాస్. వన్స్ అగైన్ వెన్ ఈజ్ ది ఇంగ్లీష్ క్లాస్. క్లాస్ రేపు ఉంటుంది. క్లాస్ విల్ బి టుమారో. వన్స్ అగైన్ క్లాస్ విల్ బి టుమారో. నీ పరీక్ష ఎప్పుడు?
In English, when is your exam? Once again, when is your exam? నా పరీక్ష వచ్చే వారం. ఇన్ ఇంగ్లీష్, మై టెస్ట్ విల్ బి నెక్స్ట్ వీక్. వన్స్ అగైన్, మై టెస్ట్ విల్ బి నెక్స్ట్ వీక్.